హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూసింది బిజినెస్ గైడ్ విత్ శామ్. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఓలా ఐపీఓ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ ఐపీఓకి మార్కెట్లో మంచి బడ్జె కనిపిస్తుంది. కానీ మనలాంటి రీటైల్ ఇన్వెస్టర్స్ మార్కెట్లో ఉన్న బస్తో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది కేవలం లిస్టింగ్ గెయిన్స్ మాత్రమే పరిమితం అవుతుంది. కాబట్టి మార్కెట్లో ఉన్న బస్తో కాకుండా ఆ కంపెనీ గురించి తెలుసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ కంపెనీలో ఫ్యూచర్లో మనం ఎలా ప్లే చేయాలనేది ఒక అంచనా వస్తుంది. అందుకే ఈ వీడియోలో ఓలా ఐపీఓ డీటెయిల్స్తో పాటుగా ఈ కంపెనీ బిజినెస్ మోడల్, ఈ కంపెనీని నడుపుతున్న ప్రమోటర్ డీటెయిల్స్ గురించి కూడా తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఓలా ఎలక్ట్రికల్ మొబైలిటీ లిమిటెడ్ ను 2017లో ఇన్కార్పొరేట్ చేశారు. ఈవీ టూ వీలర్ మార్కెట్ లో 34% మార్కెట్ షేర్ ఈ కంపెనీ దగ్గర ఉంది. ఈ కంపెనీ ఎలక్ట్రికల్ వెహికల్స్ తో పాటుగా ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ ప్రొడక్షన్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది, ఇంక్లూడింగ్ సెల్స్. ఈ కంపెనీ భారతదేశంలోని తమిళనాడులో కృష్ణగిరి, ధర్మపురి జిల్లాల్లో 2000 ఎకరాల భూమిలో హీవీ హబ్ను నిర్మించారు. ఈ ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీని కేవలం 8 నెలల్లోనే పూర్తి చేశారు. ఈ ఫ్యూచరిక్ ఫ్యాక్టరీ భారతదేశంలోని అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ మరియు ఆటోమేటెడ్ టూ వీలర్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ను మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్లాంట్. మార్చి 31, 2024 నాటికల్లా ఈ ఫ్యూచరిక్ ఫ్యాక్టరీలో ఒక సంవత్సరానికి 1 మిలియన్ యూనిట్స్ ని ఇన్స్టాల్ చేసే కెపాసిటీతో బిజినెస్ ను ఆపరేట్ చేస్తుంది. ఈ ప్లాంట్ లోనే బ్యాటరీ పార్ట్స్, మోటార్స్, ఎలక్ట్రికల్ ఫ్రేమ్స్ ను మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ప్రస్తుతం ఓలా కంపెనీ సెల్స్ కోసం థర్డ్ పార్టీ సప్లైర్స్ పై ఆధారపడుతున్నారు. ఓవరాల్ ఎలక్ట్రికల్ వెహికల్స్ కాస్ట్ లో సెల్స్ దే మేజర్ పర్సెంటేజ్ ఉంటుంది. అందుకే ఈ కంపెనీ జూన్ 2023లో సెల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ఓలా గిగా ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశారు. ఫేజ్ 1 ఓలా గిగా ఫ్యాక్టరీ మే 31, 2024లో పూర్తయింది. ఈ ప్లాంట్ లో 4680 ఫార్మ్ ఫ్యాక్టర్ సెల్ టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారు. ఈ కంపెనీ ఆగస్ట్ 2021లో 7 ఎలక్ట్రికల్ వెహికల్స్ మోడల్స్ ను లాంచ్ చేశారు. మొదటి మోడల్ ను డిసెంబర్ 2021లో ఓలా S1 Pro ను లాంచ్ చేశారు. తర్వాత సెప్టెంబర్ 2022లో ఓలా S1, ఆగస్ట్ 2023లో ఓలా S1 Air, డిసెంబర్ 2023లో ఓలా S1 X Plus, ఓలా S1 X 2 km/h, ఓలా S1 X 3 km/h, మే 2024లో ఓలా S1 X 4 km/h మోడల్స్ ను లాంచ్ చేశారు. అలాగే ఎడిషనల్ గా ఆగస్ట్ 15, 2023లో మోటార్ సైకిల్స్ లో కూడా 4 మోడల్స్ ను లాంచ్ చేశారు. ఇందులో డైమండ్ హెడ్, అడ్వెంచర్, రోస్టర్ అండ్ క్రూజర్ మోటార్ సైకిల్స్ ను లాంచ్ చేశారు. అంతేకాకుండా ఈ కంపెనీ ఇండియాతో పాటుగా USA, UK లో R&D పై ఫోకస్ చేస్తూ న్యూ ఎలక్ట్రికల్ వెహికల్స్ ను, కోర్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ ప్రొడక్ట్స్ ను డిజైనింగ్ అండ్ డెవలప్ చేస్తుంది. ఓలా ఎలక్ట్రికల్ మొబైలిటీ కంపెనీ సాఫ్ట్వేర్, ఎలక్ట్రానిక్స్, మోటార్ అండ్ డ్రైవ్ ట్రైన్స్, సెల్స్ అండ్ బ్యాటరీ ప్యాక్స్, మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, ఈ 5పై ఎక్కువగా మనీని స్పెండ్ చేస్తుంది. ఫైనాన్షియల్ ఇయర్ 2022లో 17,058 మిలియన్స్, ఫైనాన్షియల్ ఇయర్ 2023లో 5,077 మిలియన్స్, ఫైనాన్షియల్ ఇయర్ 2024లో 2,851 మిలియన్స్ ను R&D కోసం ఈ కంపెనీ మనీని స్పెండ్ చేసింది. కంపెనీ డైరెక్ట్ టు కస్టమర్ D2C ఓమ్ని ఛానల్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అక్రాస్ ఇండియాలో పనిచేస్తుంది. మార్చి 31, 2024 నాటికి 870 ఎక్స్పీరియన్స్ సెంటర్స్, 431 సర్వీస్ సెంటర్స్ ఈ కంపెనీ దగ్గర ఉన్నాయి. మార్చి 31, 2024 నాటికి ఓలా తమ కస్టమర్స్ కోసం 250 హైపర్ ఛార్జింగ్ గన్స్ ను, 264 స్టాండర్డ్ ఛార్జింగ్ గన్స్ ను అందిస్తుంది. హైపర్ ఛార్జింగ్ గన్స్ ను 17 స్టేట్స్ లో, స్టాండర్డ్ ఛార్జింగ్ గన్స్ ను 21 స్టేట్స్ లో విస్తరించున్నాయి. ప్రస్తుతం అయితే ఓలా తమ కస్టమర్స్ కోసం ఎలక్ట్రికల్ స్కూటర్స్ ను, స్టాండర్డ్ హైపర్ ఛార్జింగ్ గన్స్ ను ఫ్రీగా ఛార్జింగ్ చేసుకోవచ్చు. హైపర్ ఛార్జింగ్ గన్స్ తో 15 నిమిషాలు ఛార్జ్ చేస్తే 50 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ చేసుకోవచ్చు. కంపెనీ దగ్గర 7,369 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. 4,011 మంది ఆన్ రోల్ ఎంప్లాయీస్ అయితే 3,358 మంది ఆఫ్ రోల్ ఎంప్లాయీస్ గా ఉన్నారు. ఓలా ఎలక్ట్రికల్ ఒక లాస్ మేకింగ్ కంపెనీ. ఫైనాన్షియల్ ఇయర్ 2024లో రెవెన్యూ 50,098 మిలియన్స్, ఇప్పట 10,400 మిలియన్స్ ను లాస్ పోస్ట్ చేసింది. అలాగే ప్రీవియస్ ఇయర్ లో 11,970 మిలియన్స్ ను లాస్ పోస్ట్ చేసింది. ప్రీవియస్ ఇయర్ కంటే ఫైనాన్షియల్ ఇయర్ 2024లో లాస్ ను తగ్గించుకుంది. ఫ్రాంక్ గా చెప్పాలంటే స్టార్ట్అప్ కంపెనీస్ ఎప్పుడు ప్రాఫిట్ లోకి వస్తాయి ఎవరూ చెప్పలేరు. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే జొమాటోనే తీసుకోండి. ముందు ఈ కంపెనీ కూడా లాస్ లోనే ఉండేది, కానీ ఇప్పుడు జొమాటో కంపెనీ కూడా ప్రాఫిట్ లోకి వచ్చింది. ముందు స్టార్ట్అప్ కంపెనీస్ ఎలానే స్ట్రగుల్ అవుతాయి, కానీ ఫ్యూచర్ లో ఈ బిజినెస్ ని మంచిగా గ్రో చేసుకుంటూ గుడ్ నెంబర్స్ పోస్ట్ చేయవచ్చు. ఇది కేవలం ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే. జొమాటో విషయంలో జరిగినట్టు ఈ కంపెనీ జరుగుతుందో లేదో మనం చెప్పలేము. అంతా కూడా ఈ కంపెనీ నడిపిస్తున్న మేనేజ్మెంట్ చేతిలోనే ఉంటుంది. కంపెనీ ఫౌండర్ భవిష్ అగర్వాల్ ఈ కంపెనీలో చైర్మన్ అలాగే మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఇతను ముంబైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఈ కంపెనీలో భవిష్ అగర్వాల్ గారు 36.94% స్టేక్ ను హోల్డ్ చేస్తున్నారు. మిగిలిన వారిని మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ కంపెనీకి ఉన్న మెయిన్ రిస్క్, ఈ కంపెనీ అసలు ప్రాఫిట్ జనరేట్ చేయట్లేదు. అలాగే ఈ కంపెనీ దగ్గర 23,892 మిలియన్స్ అప్పు ఉంది. టోటల్ ఈక్విటీ 20,193 మిలియన్స్, డెట్ టు ఈక్విటీ రేషియో 1.18 గా ఉంది. ఇక చివరగా ఈ కంపెనీ ఐపీఓ డీటెయిల్స్ చూస్తే ఈ కంపెనీ ఐపీఓ ఆగస్ట్ 2వ తేదీతో స్టార్ట్ అయ్యి ఆగస్ట్ 6వ తేదీకి ఎండ్ అవుతుంది. ఫేస్ వాల్యూ 10 రూపీస్ పర్ షేర్ గా ఉంది. ప్రైజ్ బైన్ 72 రూపాయల నుంచి 76 రూపాయల దగ్గర కోట్ చేస్తున్నారు. ఈ ఐపీఓలో అప్లై చేయాలనుకుంటే 195 షేర్లకి అప్లై చేయవలసి ఉంటుంది.
ఈ కంపెనీ టోటల్ ఇష్యూ సైజ్ 6,145 కోట్లు. ఇందులో ఫ్రెష్ ఇష్యూ 5,500 కోట్లు. ఈ మొత్తం మనీ కూడా కంపెనీకే వెళ్తుంది. ఈ 5,500 కోట్లలో సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్లాంట్ కెపాసిటీ ఫేజ్ 1Bలో 3.6 GW per hour నుంచి 5 GW per hour పెంచడానికి, ఫేజ్ 2లో 1.4 GW per hour నుంచి 6.4 GW పెంచడానికి 12,276 మిలియన్స్ స్పెండ్ చేయబోతున్నారు. అలాగే ఓలా సబ్సిడరీ కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రికల్ టెక్నాలజీ కంపెనీకి ఉన్న అప్పును తీర్చడం కోసం 8,000 మిలియన్స్ రీపేమెంట్ చేస్తున్నారు. టోటల్ ఇష్యూ సైజులో మిగిలిన 645 కోట్లను ఆఫర్ ఫర్ సేల్. ఈ మనీ ఇనిషియల్ గా ఉన్న షేర్ హోల్డర్స్ కు వెళ్తుంది. ఈ కంపెనీ బోత్ BSE, NSE లో లిస్ట్ అవుతుంది. QBIకి 75%, NIకి 15%, రీటైల్ కి 10% అలోకేషన్ ఇచ్చారు. ఈ ఐపీఓలో మార్కెట్ లో మంచి బడ్జ్ ఉంది కాబట్టి షార్ట్ టైమ్ లో మాత్రం మీకు లిస్టింగ్ చేసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ లాంగ్ టర్మ్ విషయానికి వస్తే ఈ కంపెనీ EV వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. EV అనేది ఫ్యూచర్ సెక్టర్ కాబట్టి మంచి ఆపర్చునిటీ ఈ కంపెనీకి ఉంది. ఈ కంపెనీ ఓలా కోసం ఓలా మ్యాప్స్ ని కూడా డిజైన్ చేసింది కాబట్టి ఫ్యూచర్ లో ఇక్కడ నుంచి కూడా రెవెన్యూ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ కంపెనీ లాస్ నుంచి ప్రాఫిట్ లోకి రావాలంటే చాలా టైమే పడుతుంది కాబట్టి ఎప్పటికెప్పుడు క్వార్టర్లీ నెంబర్స్ మీరు ట్రాక్ చేయవలసి ఉంది. ఈ ఐపీఓలో అప్లై చేసే ముందు ఈ వీడియోతో పాటుగా మీరు కూడా కొంత రీసెర్చ్ చేయండి. ఇలా చేయడం వలన మీకు ఈ కంపెనీ మీద ఒక అండర్స్టాండింగ్ అయితే వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.